చాలామంది జీవితాల్లో ఆత్మీకంగా ముందుకు వెళ్తారు, ఆత్మీకంగా ఉన్నామనుకుంటారు, ఆత్మానుసారమైన జీవితం జీవించామనుకుంటారు. కానీ ఒక శోధన వచ్చినప్పుడు వారు నిలబడలేకపోతున్నారు. ఒక శ్రమ వచ్చినప్పుడు వాళ్ళు నిలబడలేకపోతున్నారు. ఒక సమస్యలో వారు దేవునికి దగ్గరగా జీవించలేకపోతున్నారు. ఒక ఆపద దినము వరకు వచ్చినప్పుడు వారు దేవునిలో నిలబడలేని స్థితిలో వారు కృంగిపోతున్నారు, కృషించిపోతున్నారు. మీ జీవితాలు అలా ఉండడానికి వీల్లేదు. కుప్పగూలిపోతున్నాయి వారి ఆత్మీయ జీవితము. కనుక మీ జీవితాల్లో దేవుని వాక్యం అనే బండ మీద మీ ఆత్మీయ జీవితాన్ని కట్టండి. వాక్యానుసారముగా జీవించడానికే సిద్ధపడండి. అన్ని విషయాల్లో దేవుని మాటను నెరవేర్చడానికే మీరు సిద్ధపడండి. లోకస్తుని సంతోషపెట్టడానికైనను శరీర సంబంధులను సంతోషపెట్టడానికైనా ఏమీ చేయక మన దేవునైన యెహోవాను సంతోషపెట్టవాలని మనం సమస్తము చేయవలసిన వారిగా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవుణ్ణి సంతోషపెట్టేవారిగా మనం ఉండాలి. ఆయన మాట ప్రకారము జీవించడమే, ఆయనకి లోబడి జీవించడము దేవుణ్ణి సంతోషపెట్టేవారిగా మనం ఉంటాం. ఆయన ఆజ్ఞని బట్టి ఎవరు జీవిస్తారో వారు దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉంటారు. అసలు నిజంగా యేసుని ప్రేమించడం అంటే ఏంటో తెలుసా? ఆయన మాట ప్రకారము జీవించడమే ఆయనను ప్రేమించడం. యేసును ప్రేమించాలి అనుకుంటే ఆయన మాటకు లోబడాలి, ఆయన మాట ప్రకారము జీవించాలి. అదే నిజమైనటువంటి ప్రేమ.